హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మసాలా పూరీలను ఎలా చేయాలో చూపిస్తాను. రోజు చేసే పూరీల కంటే ఈ మసాలా పూరీలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పూరీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి, అందరికీ ఇష్టమే. ఈ ప్రాసెస్లో మనం మసాలా పూరీని చేసి పెట్టామంటే 1కి 4 ఎక్కువగానే లాగించేస్తారు. ఇంక లేట్ చేయకుండా ఈ మసాలా పూరీని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ శనగపిండిని తీసుకోవాలి. ఇలా శనగపిండిని తీసుకోవడం వల్ల పూరీల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే పూరీలు క్రిస్పీగా రావడానికి 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, అంటే సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, దాన్ని తీసుకోవాలి. పూరీలు కలర్ఫుల్గా రావడానికి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును తీసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని, హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడిని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, పావు టీ స్పూన్ జీలకర్ర పొడిని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు కసూరి మేతిని కూడా తీసుకోవాలి. ఇలా కసూరి మేతిని తీసుకోవడం వల్ల మసాలా పూరి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే హాఫ్ టీ స్పూన్ వాముని ఇలా చేతిలోకి తీసుకొని ఒకసారి చేతితో బాగా నలుపుకొని పిండిలోకి వేసుకోవాలి. ఇలా నలుపుకొని వేసుకోవడం వల్ల వాము ఫ్లేవర్ అనేది చక్కగా తెలుస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను కొత్తిమీరని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా సన్నగా చాప్ చేసుకొని తీసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ ప్లేస్లో మీరు బటర్నైనా నెయ్యినైనా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో చక్కగా కలిసేలాగా ఇలా చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని అయితే వేసుకోవాలి. వాటర్ని ఒక్కసారిగా వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని బాగా చపాతీ ముద్దలాగా అయ్యేంత వరకు నీట్ చేసుకోవాలి. ఇలా పిండిని బాగా ప్రెస్ చేసుకొని కలుపుకోవడం వలన పూరీలు మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా సాఫ్ట్ చపాతీ ముద్దలాగా కలుపుకున్న తర్వాత పైనుంచి ఇలా తడి టవల్ని అయితే కప్పుకొని ఒక పావు గంట పాటు ఈ పిండికి రెస్ట్ ఇవ్వండి. ఒకవేళ మీకు పిండిని నానబెట్టే టైం లేదు అనుకుంటే వెంటనే అయినా చేసుకోవచ్చు. పావు గంట తర్వాత ఇలా తడి టవల్ను పక్కకు తీసుకొని ఈ పిండిని ఒకసారి అంతా నీట్ చేసుకొని ఇలా 2 పార్టీషన్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్లోర్ పైన కానీ లేదంటే చపాతీ పీట పైన కానీ ఇలా పొడి పిండిని అయితే చల్లుకొని మనం రెడీ చేసుకున్న చపాతీ ముద్దను ఈ ఫ్లోర్ పైన పెట్టుకొని చక్కగా మనము ఈవెన్గా చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇక్కడ మరీ మందంగా రోల్ చేయొద్దు, అలానే మరీ పలుచగా రోల్ చేయొద్దు. ఈ మందంగా ఉండేలాగా ఈవెన్గా రోల్ చేసుకొని ఇలా చిన్న మూతని ఏదైనా తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవటం వల్ల మనకు పూరీలన్నీ ఒకటే సైజులో వస్తాయి. మీరు కావాలంటే మూత సైజు కొంచెం పెంచుకొనైనా తీసుకోవచ్చు. ఈ విధంగా పూరీలను అన్నింటినీ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా చేయడం ఇష్టం లేదనుకుంటే పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని చిన్న సైజు పూరీలాగైనా చేసుకోవచ్చు. అది మీ ఆప్షనల్ అండి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఇలా కడాయిలో ఆయిల్ను వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంకి టర్న్ చేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ చిన్న సైజు పూరీలను ఇలా ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద అటు ఇటు 2 సైడ్స్కి టర్న్ చేసుకుంటూ ఇలా పూరీలు చక్కగా పొంగిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలాగే మరొక పూరీని కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఆయిల్లోకి వేసుకున్న తర్వాత పూరీలు చక్కగా పొంగుతున్నాయి కదా. ఇలా ఒకటి పొంగిన తర్వాత మరొక పూరీని ఆయిల్లో వేసుకుంటూ ఇలా పొంగిన పూరీని ఆయిల్లోంచి తీసుకొని అయితే ప్లేట్లోకి తీసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో అన్ని పూరీలను ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా మసాలా పూరీలు అయితే రెడీ అయిపోయాయి. ఈ పూరీలను మీరు ఇలా డైరెక్ట్గా అయినా తినేయవచ్చు, లేదంటే ఎలాంటి గ్రేవీ కర్రీలతోనైనా సర్వ్ చేసుకోవచ్చు. ఎలా తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చూడండి, పైన క్రిస్పీగా చక్కగా పొంగి టెంప్టింగ్గా ఉన్నాయి కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఈ ప్రాసెస్లో మసాలా పూరీని చేసి పెట్టామంటే మామూలు పూరీ కంటే కూడా ఎప్పుడు ఈ పూరీలనే చేయమని అడుగుతుంటారు. పూరీలు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమే. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకైనా చేసి పెట్టవచ్చు. ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఇంక లేట్ చేయకుండా మీరు కూడా ఈ మసాలా పూరీలను ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.